వెల్కమ్ టు నైనా స్టోరీస్. ఈరోజు కథ ఒక చిన్న కుందేలు ధైర్యం నేర్చుకున్న రోజు. ఒకానొక అడవిలో ఒక అందమైన కుందేలు ఉండేది. దాని పేరు చిన్ను. అది చాలా అందంగా ఉండేది, కానీ దానికి చాలా భయం. చిన్న చిన్న విషయాలకి కూడా భయపడుతూ ఉండేది. ఒకరోజు చిన్ను ఆడుకుంటూ ఆహారం కోసం అడవిలో విహరిస్తూ ఉంది. ఆ సమయంలో చిన్నుకి ఒక పెద్ద శబ్దం వినిపించింది. దానికి చిన్ను చాలా భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూ ఉంది. చాలా దూరం పరిగెత్తాక ఒక పెద్ద చెట్టు వెనకాల దాక్కుంది. అక్కడే ఉన్న ఒక తెలివైన తాబేలు చిన్ను దగ్గరికి వచ్చి, "ఏమైంది చిన్ను? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? ఎందుకు అలా పరిగెత్తుతూ వచ్చావు?" అని అడుగుతుంది. దానికి చిన్ను ఇలా సమాధానం ఇచ్చింది. "నేను ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇంకా నేను వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకు వచ్చాను" అని. అప్పుడు ఆ తాబేలు చిన్నగా నవ్వుతూ, "ఆ శబ్దం ఎక్కడ వచ్చిందో చూడకుండా, ఎలా వచ్చిందో తెలుసుకోకుండా ఇలా భయపడితే ఎలా చిన్ను" అని చిన్నుకు ధైర్యం చెప్పింది. "ఆ శబ్దం వచ్చిన చోటికి ఇద్దరం వెళ్ళి చూద్దాము, చూసి తెలుసుకుందాము, ఓకేనా చిన్ను" అని చిన్నుని అడుగుతుంది. అప్పుడు చిన్ను ఆ తాబేలుతో కలిసి అడవికి వెళ్తుంది. ఇద్దరు కలిసి ఎక్కడైతే ఆ శబ్దం వచ్చిన చోటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద చెట్టు నుండి ఒక పండు కింద పడి ఉంటుంది. ఆ శబ్దానికే చిన్ను భయపడి పరిగెత్తింది అని తాబేలు గ్రహించింది. చిన్నుకి ఆ పండును చూపిస్తుంది. అప్పుడు చిన్ను అంటుంది, "అయ్యో, నేను దీనికా భయపడింది" అని చిన్ను చిన్నగా నవ్వుకుంటుంది. ఆ రోజు నుండి చిన్ను నేర్చుకుంది, భయపడే ముందు నిజం తెలుసుకోవాలి అని. ఆ రోజు నుండి చిన్ను తనలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యంగా ముందుకు సాగింది. దీంట్లో అర్థం ఏంటి? భయం మనసులో ఉంటుంది, నిజం తెలుసుకుంటే అది పోతుంది. ఇంతసేపు ఈ కథ విన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను.